వికారాబాద్ జిల్లా పరిగికి 400 kVA సబ్స్టేషన్ మంజూరు చేశారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 kVA సబ్స్టేషన్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పటివరకు పనులు కాలేకపోయాయని తెలిపారు. తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రంగాపూర్ వద్ద 400 kVA సబ్స్టేషన్ మంజూరయ్యే స్థల సేకరణ గురించి ఆర్డర్ రావటం జరిగిందన్నారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పరిగికి విచ్చేసి 220 kVA సబ్స్టేషన్ వద్ద మరొక 8 సబ్స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇది సమస్యలే రావు, ఎందుకంటే ఇది నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రం నుంచి కానీ, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాంతం కానీ, పక్క రాష్ట్రాలకు కానీ ఎక్కడైతే విద్యుత్ తయారవుతుందో అక్కడ నుంచి ఇది నేషనల్ గ్రిడ్, జాతీయ గ్రిడ్ అన్నమాట. ఈ యొక్క విద్యుత్ డైరెక్ట్గా మన రంగాపూర్ గ్రామం దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ 400 kVA ప్రాజెక్టు సుమారు 400 కోట్ల రూపాయలతో ఇది నిర్మాణం చేయడానికి ఆల్రెడీ నిన్ననే మనకు సంబంధించినటువంటి శాంక్షన్ ఆర్డర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ కూడా 11th అని మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు 12th కదా, అంతే కదా. సో నిన్న 11వ తేదీ రోజు మనకి ఇది శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సంబంధించింది కూడా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో అందరితో కూడా ఈరోజు మాట్లాడినాను. తొందరలోనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసి భూసేకరణ చేసి దీనికి 60 ఎకరాల నుంచి 90 ఎకరాల వరకు భూమి అవసరమవుతుంది. భూసేకరణ చేసి వెంటనే టెండర్స్ పిలిచి దీని యొక్క నిర్మాణం పనులు స్టార్ట్ చేసి ఒక 1.5 year లోపల ఈ యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి నాకు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, డైరెక్టర్స్ అంతా కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 1